తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా చొప్పదండి మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి వృక్షార్చన కార్యక్రమం పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి గ్రామాల్లో 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితసేన వృక్షార్చన కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని పచ్చగా చేయడంలో సీఎం కేసీఆర్ తీసుకున్న కృషిని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొనుకాటి నాగయ్య మరియు ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వృక్షార్చన అనే కార్యక్రమం వారి జన్మదినాన్ని ఫిబ్రవరి 17 సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో మరి గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డలమందరం కూడా ఒక్కొక్కరము 3 మొక్కల చొప్పున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ మొక్కలను నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారందరికీ మన చొప్పదండి నియోజకవర్గ ప్రజలు, పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సమస్త జీవకోటికి ప్రాణాధారం మొక్కలే, ప్రాణవాయువునిచ్చేది మొక్కలే గనక వారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాలలో కూడా అనేక కోట్లాది మొక్కలు నాటి తెలంగాణను గొప్ప అద్భుతమైనటువంటి గ్రీన్ తెలంగాణగా మార్చినటువంటి సందర్భం. అదే స్ఫూర్తితో మరి మనం అందరం కూడా మళ్లీ మొక్కలు నాటి వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ. తెలంగాణ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర సాధకులు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా బోయినపల్లి మండలంలో గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు వారి జన్మదినానికి వృక్షార్చన అనే పిలుపును ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మా మండలంలో అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కేసీఆర్ గారికి 3 మొక్కలు, ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో హరితహారము ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూళ్ళల్లో మొక్కలతోటి ప్రతి గ్రామం మొదటి నుంచి ఊరు ఎంట్రెన్స్ వరకు, లోపలి వరకు ఎక్కడ చూసినా కూడా పచ్చదనంతో, తోరణాలతో వర్ధిల్లినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండేది. ఇప్పుడు కనీసం వాటికి నీళ్లు కూడా పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల కోసమన్నా మనం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరిని తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జన్మదినం సందర్భంగా వారికి మా బోయినపల్లి మండల తరఫు నుంచి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.